అరే వీళ్ళకి ఇంత అవసరమా అసలు ఒక్కడే తెలుసు ఆ నలుగురు క్యారెక్టర్లో ఒక్కడే మనకు మాక్సిమం అక్కడక్కడ సినిమాలో కనబడదు, మిగతా ముగ్గురు క్యారెక్టర్ ఎవరో కూడా తెలియదు. వాళ్ళకు కూడా డైలాగులు లేకున్నా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఒక దగ్గర ఒకటి వచ్చి ఇలా వెళ్ళిపోతుంటే దాన్ని అంత క్లారిటీగా మనకు చూపించాలా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. నిజంగా చాలా ట్విస్టులు ఉన్నాయి, అద్భుతమైన స్టోరీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలి. పాటలు ఇంకా అన్ని చెప్తున్నా, పాటలు, రవితేజ పెర్ఫార్మెన్స్, పాపలను అయితే నేను ఫ్యూచర్ అనుపమ పరమేశ్వరన్ చూశానండి. ఆ రంగులు చూస్తే మళ్ళీ నాకు ఇంకో అనుపమ పరమేశ్వరన్ కనపడేది. హీరోయిన్ చాలా బాగుంది, ప్రతి పాత్ర బాగా అనిపించేస్తుంది, ప్రతి సన్నివేశం బాగా అనిపించేస్తుంది. ఒక్కటి ఏంటంటే నాకు భక్తులు అంటే అయ్యప్ప స్వామి ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే కనుక నార్మల్ ప్రేక్షకుడికి టికెట్ దొరికేది కాదు. రియల్గా చెప్తున్నా, నార్మల్ ప్రేక్షకుడికి టికెట్ దొరికేది కాదు. అయ్యప్ప స్వామి భక్తులతో థియేటర్లన్నీ కలకలలాడుతూ ఉండేటి. ఎక్కడో పూజలు చేసేది వాళ్ళు వచ్చి ఇక్కడనే థియేటర్ల కాడ వచ్చి పూజలు చేసుకుంటూ కూర్చుంటారు. అంత అద్భుతంగా అనిపించింది. వండర్ఫుల్ మూవీ ఇరుముడి. హ్యాపీగా థియేటర్లో చూడండి. ఓటీటీ కోసం ఎదురు చూడకండి. నెట్ఫ్లిక్స్లో వస్తుంది అంటున్నారు, ఓటీటీ కోసం ఎదురు చూడకండి. ఆ సౌండ్స్, ఆ పాటల్లో వచ్చే వాళ్ళు ఎగురుతున్న అప్పుడు ఆనందం, పాప కూడా అయ్యప్ప స్వామితో ఎగురుతున్నప్పుడు వాళ్ళు వేసే స్టెప్పులు కానీ మస్తు అనిపించేస్తాయి. థియేటర్లో ఆ సౌండ్ కనుకంటే హ్యాపీగా మీరు భక్తులు లీనమైపోతారు. వండర్ఫుల్ మూవీ ఇరుముడి సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడండి. చాలా మంచి సినిమా. డివోషనల్, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా. అలాగే స్కూల్ పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. హై స్కూల్ పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తున్న వాళ్ళు బస్సులు లేక, కరెక్ట్గా రోడ్లు లేక, వాళ్ళు పడే ఇబ్బందుల వల్ల వాటిని కొంతమంది క్యాచ్ చేసుకునే విధానం, ఎలా వాళ్ళని లోపరుచుకొని ఎలా ఆగం చేస్తారో ఇవన్నీ చూపించారండి. చిన్న మెసేజ్ కూడా ఉంది. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. ఇరుముడి అద్భుతమైన సినిమా. ఆ సినిమా చూసి, ఆ పాటలు చూసి, అలాగా ఈ తండ్రి కూతురు కథ అంటే మనకి 46 అంటే జూన్ 4వ తారీఖు బాలసుబ్రహ్మణ్యం గారు మన మాతృభాష కాపాడిన వేటూరు సుందరరామూర్తి గారు అయ్యప్ప స్వామి మహత్యంలో మన శరత్ బాబు గారు ఆ పాటలో ఆ బాలసుబ్రహ్మణ్యం గారు కూతురు కూడా నాన్న ఎందుకు నాన్న సిగరెట్ అంటే వెంటనే ఆలోచించుకుంటే సిగరెట్ మానేశారు. అలాగా అత్యున్నత సంస్కారం మన బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, వేటూరు గారు కావచ్చు. ఈ సినిమా ఇరుముడే. మనకి సింగమాల అంటే గుర్తొచ్చేది మన ఆగస్టు 29వ తారీఖు మాతృభాష వస్తుంది. సింగమాల అంటే గుర్తొచ్చేది రాజమౌళి గారు మన మాతృభాషని కన్న తల్లికి గౌరవం ఇచ్చినట్టు కాపాడుతున్న కీరవాణి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు మాతృభాష దిట్ట. అలాగే మనకి శబరిమల అంటే గుర్తొచ్చేది సకల మతాలకు అతీతం ఇరుముడి. ఆ ఇరుముడికి కట్టినప్పుడు ఒక కేజే యేసుదాస్ మన మలయాళీ అయి ఉండే శబరిమలలో కేజే యేసుదాస్ గారు పాట లేకుండా శబరిమల మెట్లెక్కరు. అలాగే రవితేజ గారి గురించి మాట్లాడకుండా ఎవరో సెల్యులాయిడ్ గురించి ఎవరు మాట్లాడరు. అందరూ స్వయం కృషి అని చాలా మంది అంటారు. రవితేజ గారులాగా వచ్చినప్పుడు పాదం ఎలా ఉందో, లేట్ అయినా ఇంత అత్యున్నత స్థాయికి వెళ్ళినా కూడా ఒక స్నేహాన్ని నిబద్ధతతో ఉండడం చాలా గ్రేట్. అందరూ 20వ శతాబ్దంలో హీరోలు అనుకుంటే పడ్డం అయిపోయింది. అది ఎప్పుడో తెలియనితనం. ఇప్పుడు 21వ శతాబ్దంలో రవితేజ అన్నని, నాని అన్నని చూసి మీరు సినిమాలు చూడండి, ఆదరించండి, అత్యున్నతం కల్చర్ని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇంకా మాతృభాష దినోత్సవం ఆగస్టు 29 వస్తుంది. దానికన్నా ముందర మనకి ఎక్కడి నుంచో చెన్నైలో ఉండి కూడా మన మాతృభాషను కాపాడిన మన సెల్యులాయిడ్ అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి కింద వేసిన సుమనన్న బర్త్డే ఆగస్టు 28. హీరోలు అనుకోండి పడ్డం మానేసి వచ్చినప్పుడు హీరోలను ఆదరించండి. మాతృభాషకి మీరు భక్తులు అవ్వండి. ఆ మాతృభాష మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు. వింటేజ్ ఇస్ బ్యాక్. సూపర్ ఉంది మూవీ. శబరిమలలో ఉంది గుడి, ఇక్కడ ఉంది ఇరుముడి. ఎమోషనల్, క్లాసికల్ అంతా ఉంది మూవీలో. కంపల్సరీ చూడండి. స్వామియే శరణమయ్యప్ప. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి చేస్తాం అందరికీ.